తెలంగాణ పాపులేషన్ లో 56% బీసీలో ఉన్నారు. తెలంగాణ పాపులేషన్ కాదన్నా మొత్తం దేశంలో కూడా మేజర్ పార్ట్ బీసీలో ఉన్నారు. కానీ ఈ బీసీల రిప్రజెంటేషన్ ఎంత ఉందన్న మీరే చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ తీసుకో ఎగ్జాంపుల్. తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయన్న. అంత బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారన్న మీరు చెప్పండి. ఒక 19 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మళ్ళీ ఈ క్యాబినెట్ పొజిషన్స్ తీసుకోండి. మినిస్ట్రీలలో 16 మంది మినిస్ట్రీలలో ఒక 3 మాత్రమే మినిస్ట్రీలు అయ్యారు. సో రిప్రజెంటేషన్ లేకపోతే, రిప్రజెంటేషన్ మైనారిటీగా ఉంటే, అంత తక్కువ ఉంటే, మళ్ళీ బిల్లుల గురించి కానీ మన బీసీల గురించి కానీ మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటే ఎవరైనా సపోర్ట్ చేసేది, ఎవరు ఇచ్చేది? ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే బీసీ రాజ్యాధికారం అని చెప్పేసి, బీసీలు అదని, బీసీలు ఇది అని చెప్పేసి గల్లీకి ఒకరు బీసీలకు సంబంధించి పొలిటికల్ పార్టీలు పెడుతున్నారు, బీసీలకు సంబంధించి పెద్ద పెద్ద యాత్రలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అన్న ఏం మార్పు వచ్చింది? బీసీల కొరకమైతే పార్టీలు పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు లేరన్నా. బీసీల పార్టీలు లేవన్నా, ఉన్నాయి. పెట్టడం అనేది జరిగింది. తీన్మార్ మల్లన్న దాంట్లో మీకు తెలిసిందే ఆయన ఏ విధంగా పెట్టారో చేశారో. సరే, ఆయన కూడా బీసీల గురించి కొట్లాడుతారు కాబట్టి బీసీలకు మేము వెల్కమ్ చేస్తామండి. కానీ ఈ బీసీల సమస్యలు పెట్టి ఈ సిస్టంలకు రావాలన్నా పార్టీలు పెట్టడం కాదు, సంస్థలు పెట్టడం కాదు. సంస్థల నుంచి ఎంత కొట్లాడినా, పార్టీలు పెట్టి ఎంత కొట్లాడినా సిస్టంలకి అంటే రాజ్యాధికారం లేకపోతే మనము బీసీలము ముందుకు రాలేము. అంటే మనకు కావాల్సింది చేసుకోలేము. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది. తర్వాత ఇక్కడ అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయడం అనేది జరిగింది. ఢిల్లీ వరకు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా ఫైట్ చేయడం అనేది జరిగింది. సో ఇదంతా బీసీల కోసం కూడా ఒక పొలిటికల్ పార్టీ ఫైట్ చేస్తుంది అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకోవడము 42% రిజర్వేషన్ అనేది చేయడం చాలా పెద్దది. అది చేసిరు కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తలేరన్న? అసలు దానికి ఒక ఇంప్లిమెంటేషన్ కానీ, స్ట్రక్చరల్ ఫామ్ కానీ, టైం లైన్ కానీ ఏది లేదు. ఖాళీ ఏదో చేసేసాం అని చెప్పేసి చేతులు లుప్పుకోవడం, మాకు ఏదో కంటి తుడుపు చర్యగా చేయడం ఇది కరెక్ట్ కాదన్న. క్లారిటీగా చెప్పమన్నా ఎప్పుడు అవుతుంది ఒక విషయం. పిసిసి పదవి అధ్యక్షుని చేసినామని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటుంది కదా. అవునన్నా, రిప్రజెంటేషన్ ఎంతమంది ఉన్నారన్నా, ఎంతమంది ఉన్నారు, మైనార్టీ ఉన్నారన్నా. ఇచ్చిన వాళ్ళని కూడా ఏదో చూస్తున్నారు, సరిగ్గా గౌరవిస్తున్నారా అన్న వాళ్ళని గౌరవిస్తలేరని మీరు ఎట్లా చెప్తున్నారు అన్న? మీరు చాలా సంఘటనలు జరిగినాయి కదన్నా. ఇప్పుడు రీసెంట్ గా మినిస్టర్ మీద, బీసీ మినిస్టర్ మీద ఇట్లా పేపర్ పడేయడము, అలాంటి ఇంకా చాలా సంఘటనలు జరుగుతున్నాయి కదన్నా. ఉన్నాయి 2-3, కానీ వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు ఎవరన్నా. వాళ్ళు కూడా మైనారిటీ ఫీలింగ్ నుండి, ఒక లో లెవెల్ ఫీలింగ్ నుండి మేము తక్కువ మంది ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి ఏది అడగకుండా, వాళ్ళని మాట్లాడకుండా చేతులు కట్టేసినట్టు అయిపోతున్నాను. అంటే ఇప్పుడు కిరణ్ అన్న మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినారు కదా, ఏం సాధించింది? ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు చేసి కిరణ్ అన్న ఇది ఒక్కటి సాధించింది అంటే ఏమన్నా చెప్తారు? ఒక్కటన్నా అవునన్నా, మేము క్వశ్చనింగ్ చేయాలి, ప్రశ్నించడానికి వస్తున్నాం. మాకు ఏం చేయాలి, మాకు రిప్రజెంటేషన్ కావాలి. మీరు సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు. కానీ ఎప్పుడు డిక్లేర్ చేసిండు? 2023 ఎలక్షన్లకు ముందు డిక్లేర్ చేసి మా బీసీల ఓట్లతోని పైకి వచ్చారు. కానీ బీసీలను పట్టించుకున్నారా? బీసీలు పట్టించుకుని ఆయన చేసిన డిక్లరేషన్ ఎన్ని నెరవేర్చిందన్న మీరు చెప్పండి. 42% రిజర్వేషన్ కాదు, ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి. ఇంకా నేనేమంటున్నా, ఇదే బీసీ సంఘాలు పాలాభిషేకాలు చేసినాయి. బీసీ రేవంత్ రెడ్డి గౌడ్ అన్నారు, రేవంత్ రెడ్డి ముదిరాజ్ అన్నారు, రేవంత్ రెడ్డి అదన్నారు, ఇదన్నారు. అంటే మీ బీసీ నేతలే కదా అన్నది అంతా. అవునన్నా, ఇక్కడే చూడండి అన్న, మా బీసీలు ఎంత మంచి వాళ్ళు, ఎంతమంది, ఎంత నాయకులు. వాళ్ళు ఒక చిన్న 42% రిజర్వేషన్ చేస్తామన్నందుకే ఇంత చేసినాయి. కానీ వీళ్ళకు తెలుసు, వీళ్ళు ఒక గేమ్ ఆడారన్నా. గవర్నర్ దాకా పంపించి, గవర్నర్ ఏమో అతను సైన్ చేయకుండా జస్ట్ ఒక మార్కప్ చేసి పెట్టిండు. సైన్ చేసి ఉంటే ప్రెసిడెంట్ అక్కడ మార్కప్ చేసి రివ్యూ పెట్టిండు. సో మీరు వీళ్ళకి తెలుసు, వీళ్ళు మార్కప్ చేస్తారు, రివ్యూ పెడతారని చెప్పేసి వీళ్ళకి తెలుసు. పైన సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. సరే, మరి ఎందుకన్నా వీళ్ళు పార్లమెంట్ దగ్గర వీళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, మరి ఇది బిల్లు పాస్ కావాలి, బిల్లు పెట్టాలి అని చెప్పేసి ఎందుకు పెడతలేరన్నా? సరే, మీరు చెప్పండి. మీరు తక్కువ ఉన్నారంటే మేము కూడా అంతా బీసీల సోదరులు, బీసీల అందరికి ఐక్యంగా కదిలి వస్తాం. మేము కదిలి వచ్చేసి పార్లమెంట్ ముందు ధర్నా చేద్దాం. ఎందుకు పెట్టరు? పెట్టి పాస్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కదా. ట్రైనే బుక్ చేసి మరి బీసీలను తీసుకెళ్ళిన బీసీ నాయకులను, కార్యకర్తలు అందరినీ జంతర్ మంతర్ దగ్గర. అవునన్నా, ఏదో కంటి తూర్పు చర్యగా ఏదో ఒక చర్య చేస్తే అయిపోయినా అన్న. ఓకే, సో ఏం చేశారు రేపు కిరణ్ అన్న? మరి మీరేం చేసింది చెప్పండి ఒక మాట. మేమేం చేస్తామని కాదన్నా, నేను అందరి బీసీలందరికీ మీ ఛానల్ ద్వారా అందరు చెప్తాను, బీసీలందరికీ ఐక్యంగా కదిలేసి 42% రిజర్వేషన్ గురించి. దీంట్లో పాలిటిక్స్ లో కాదు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఈ అన్ని దాంట్లో కావాలి. సో అవన్నిటికీ కావాలని చెప్పేసి ఐక్యంగా కదిలి మనం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మనం
రిప్రజెంటేషన్ గురించి కొట్లాడి మనం నిలబడి గెలిస్తే మనది ఎక్కువ మెజారిటీకి వస్తే మనం అడిగింది ఇస్తారు. అయితే ఇక్కడ నేనేమంటా అంటే చాలా వరకు స్వార్థం చూసుకుంటున్నారు. రేపు రాజకీయాలు రావడానికో లేకపోతే ఇంకేదో చేసుకోవడానికో లేకపోతే మీ పనులు చేసుకోవడానికో బీసీ అనే కార్డు ముందలు పెడుతున్నారు. బీసీలకు మేమే దిక్కు, మేమే అది, బీసీలకు మేమే నాయకుడు అని చెప్పేసి ప్రజెంట్ కావడానికి ఇవన్నీ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అవునన్నా, ఇప్పుడు అయ్యారు మేము చెప్పినట్టు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళకి కూడా కొన్ని పార్టీ సిద్ధాంతాలకి వీటికి తలొగ్గి వీళ్ళు అడగకుండా ప్రశ్నించకుండా మేము మైనార్టీలో ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మా పదవులు పోతాయి అని చెప్పేసి లేకపోతే ఇలా చేస్తే కొంచెం స్వార్థంగా ఆలోచిస్తున్నాయి, ఒప్పుకుంటారు దాని గురించి. కానీ ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారన్న. వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మనం ఎక్కువ మెజారిటీ ఇప్పుడు 119 సరే డీలిమిటేషన్ అయితే ఇంకెక్కువ పెరిగితే దీంట్లో మనం 50% జనాభా ఉన్నాం. మన జనాభాకు ఒకటే చెప్తున్నాను, బీసీలు నిలబడితే బీసీలకు ఓట్లు వేయండి, బీసీలను గెలిపించుకోండి, అప్పుడు మనకు కావాల్సిన పనులు జరుగుతాయి. అది ఇప్పుడు కిరణ్ అన్న నా ఛానల్ ద్వారా చెప్పేస్తే బీసీని అందరు చైతన్యం వచ్చేసి నెక్స్ట్ ఎవరు నిలబడ్డా బీసీలకే ఓట్లు వేసేద్దాం చెప్పి ఫిక్స్ అయిపోతారా? అంటే అది కోరుకుంటున్నాం అన్న, బీసీలు నిలబడ్డ చైతన్యం వస్తుందని నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఉందన్న. రాబోయే 10 ఏళ్ళది బీసీలదే అన్న. ఈ బీసీలు 10 ఏళ్ళని కానీ ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా బీసీలదే. ఈ మాట మీద ఉంటారా? ఆ మాట మీద పక్క నెక్స్ట్ రాబోయేది 10 సంవత్సరాలు బీసీలు చేసుకోవాలని చెప్పేసి మన బీసీ ఈ ప్రజానికాన్ని రాజ్యం అంటారు, బీసీలదే రాజ్యం అన్న. పక్క 100% డౌట్ లేదు కదా? అవునన్నా, మీరే చెప్పండి. కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారా? కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. నమ్మకం ఉందా? నమ్మకం ఉందని. రేవంత్ రెడ్డి గారు దీనికన్నా ఎక్కువ నమ్మకంగా నెక్స్ట్ కూడా నేనే సీఎం అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ రెడ్డి మళ్ళీ అక్కడ సీఎం చైర్ లో కూర్చుంటే మీకు రాజ్యాధికారం రేవంత్ రెడ్డికి అనుకుందాం సరే, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఒక 7% వాళ్ళు ఉన్నారు, 56% ఉన్నారు. ఆయన సీఎం కావాలి అంటే, ఆయన టీం గెలవాలి అంటే ఓట్లు ఎవరు వేయాలన్నా? అవునన్నా, ఇవన్నీ చూసుకునే కదా ఆయన కూడా మీలాగానే కాన్ఫిడెన్స్ గా చెప్పే ఉంటాడు. అవును, ఓట్లు ఎవరు వేయాలి? బీసీ బిడ్డలే వేయాలి. బీసీ బిడ్డలే. సరే, రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం బీఆర్ఎస్ కన్నా కొంచెం చాలా చేస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్మి బీసీ బిడ్డలు అతను గెలిపించారు. కానీ చెప్పింది చేసిండన్నా? చేయలేదు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందన్న, మీకు చూపిస్తాను, పెద్ద జోగుల పుస్తకం అన్నది. అందులోకి ఒక్కటి కూడా ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ఆయన అధికారులకు వచ్చి, అందులోకి ఏం చేసినా మీరు చెప్పండి. బీసీ డిక్లరేషన్ ఒకసారి చదువుతా, మీరు చూడండి అన్న, చూపిస్తాను కూడా మీకు, అక్కడ కూడా ఫార్వర్డ్ కూడా చేస్తాను, మీకు చూపిస్తాను. ఇగో అన్న, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించారు? ఇప్పుడు పక్క రాష్ట్రం